మిడిల్ ఈస్ట్లో మళ్ళీ యుద్ధం ప్రారంభమైతే మనకి కూడా ఉంది. ఇండియాకి ఆ మిడిల్ ఈస్ట్ వార్ వలన ఎటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. మనం ప్రతి ఒక్కరు కూడా ఇండియన్గా తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఒకవైపు యుఎస్, ఇజ్రాయెల్, మరోవైపు ఇరాన్. ఇది ఒక సడన్ ఎస్కలేషనా లేదా డికే టెన్షన్స్ అనేవి వాటి యొక్క రిజల్టా? ఈ వీడియోలో ముఖ్యంగా ఎమోషనల్ డిబేట్ కాదు, క్లియర్, సిస్టమాటిక్, స్ట్రాటజిక్ బ్రేక్ డౌన్ చేద్దాం. వాట్ ఆర్ ది రియల్ రీజన్స్ ఆఫ్ దిస్ వార్ అండ్ హౌ డస్ ఇట్ ఎఫెక్ట్ ఇండియా అనే దాన్ని ముఖ్యంగా తెలుసుకుందాం. దీన్ని తెలుసుకోవాలంటే తప్పనిసరిగా మనం కొంచెం బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి. అదేంటంటే 1979లో ఇరానియన్ రెవల్యూషన్ జరిగింది. అప్పటిదాకా యుఎస్ ఫ్రెండ్లీగా ఉన్నటువంటి షా రెజిమ్ అనేది అప్పటితో అంతమైపోయి రెవల్యూషన్ తర్వాత ఇస్లామిక్ రిపబ్లిక్ అయింది. ఎప్పుడైతే ఇస్లామిక్ రిపబ్లిక్ అయిందో అది యుఎస్, ఇరాన్ మధ్య రిలేషన్స్ అనేవి కొలాప్స్ అయిపోవడం ప్రారంభించాయి. ఒక పక్క శాంక్షన్స్, ఎకనామిక్ ప్రెషర్, డిప్లొమాటిక్ ఐసోలేషన్, ఇవన్నీ కూడా ఒక కోల్డ్ వార్ స్టైల్ హాస్టిలిటీ అనేది ప్రారంభమైందనమాట. అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ అంటే యుఎస్ యొక్క మిత్రదేశం అయినటువంటి ఇజ్రాయెల్ పర్స్పెక్టివ్ చూస్తే ఇరాన్ ఈజ్ అన్ ఎక్స్టెన్షియల్ థ్రెట్, అంటే నా దేశానికి ఒక ప్రమాదకరమైన దేశము అని ఇజ్రాయెల్ ఫీల్ అవుతుంది. యుఎస్ పర్స్పెక్టివ్ చూస్తే మిడిల్ ఈస్ట్ అంతా కూడా ఇరాన్ వలన డీస్టెబిలైజ్ అవుతోంది అని యుఎస్ ఫీల్ అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అనేది ప్రారంభమైందనమాట. అయితే ఇదే సమయంలో ఇరాన్ అనేది తన న్యూక్లియర్ ప్రోగ్రామ్ ప్రారంభించింది. అయితే ఇరాన్ ఏమంటుందంటే అవర్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఈజ్ ఫర్ పవర్ఫుల్ అండ్ పీస్ఫుల్ ఎనర్జీ ఓన్లీ, అంటే కేవలం ఎనర్జీ కోసమే తప్ప ఇంక దేనికోసం కాదు అని ఇరాన్ వాదిస్తోంది. కానీ యుఎస్, ఇజ్రాయెల్ ఈ మాటలు నమ్మట్లేదు. ఇరాన్ అనేది అటమిక్ బాంబ్స్ని డెవలప్ చేసుకోవడానికి అంటే న్యూక్లియర్ పవర్ క్యాపబిలిటీ కోసమే ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది అని యుఎస్ అండ్ ఇజ్రాయెల్ పేర్కొంటున్నాయన్నమాట. ఇరాన్లో ఉన్నటువంటి న్యూక్లియర్ సైట్స్ని విజిట్ చేయడానికి అమెరికాకు అవకాశం ఇస్తూ యుఎస్, ఇరాన్ మధ్య 2015లో జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ప్రారంభమైంది. కానీ యుఎస్కి ఇరాన్ మీద నమ్మకం లేకపోవడం వలన ఆ ఒప్పందం నుంచి యుఎస్ బయటకు రావడం జరిగింది. ఇలా అనేక అపనమ్మకాలు, ఆందోళనలు, వీటన్నిటి మధ్య రిలేషన్స్ అనేవి దారుణంగా దెబ్బతినేశాయి. ఈ పరిస్థితుల్లో మిడిల్ ఈస్ట్లో రీజనల్ పవర్ స్ట్రగుల్ ప్రారంభమైంది. రీజనల్ పవర్ స్ట్రగుల్ అంటే ఇన్ఫ్లుయెన్స్ వార్ అనమాట. దాన్ని మామూలుగా చెప్పాలంటే ఇన్ఫ్లుయెన్స్ వార్, అంటే ఏ దేశమైనా తన ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవాలని చూస్తూ ఉంటుంది. ఇక్కడ ఇరాన్ వాంట్స్ రీజనల్ డామినెన్స్, ఈ రీజియన్లో తన డామినెన్స్ కావాలని ఇరాన్ కోరుకుంటుంది. ఇజ్రాయెల్ వాంట్స్ స్ట్రాటజిక్ సెక్యూరిటీ, తనకు సెక్యూరిటీ ఉండాలని ఇజ్రాయెల్ కోరుకుంటుంది. యుఎస్ వాంట్స్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఇన్ ఇట్స్ ఫేవర్, ఈ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అనేది తనకు ఫేవర్గా ఉండాలని యుఎస్ కోరుకుంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో గాజాలో ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. గాజా ఉద్రిక్తత ఎప్పుడైతే పెరిగిపోయిందో సిరియా, లెబనాన్, యెమెన్ ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి ప్లేసెస్లో ఇండైరెక్ట్ క్లాషెస్ అనేవి ప్రారంభమయ్యాయి. ఈ ఇండైరెక్ట్ క్లాషెస్ అనేవి షాడో వార్గా ఉండేది అలా క్రమంగా ఒక డైరెక్ట్ కాన్ఫ్రంటేషన్కి అండ్ డైరెక్ట్ వార్ కింద ఇది ప్రారంభమవడం జరిగిందనమాట. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను, అదేంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. ఇరాన్ పక్కనే ఒక చిన్న స్ట్రైట్ ఉంటుంది, దాన్ని స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అంటారు. అరౌండ్ 20% ఆఫ్ గ్లోబల్ ఆయిల్ సప్లైస్ అనేవి పాసెస్ త్రూ దిస్ నారో రూట్. ఈ చిన్న రూట్ ద్వారానే ప్రపంచంలో ఉన్నటువంటి 20% ఆయిల్ సప్లై అంతా కూడా రవాణా అవుతూ ఉంటుందన్నమాట. ఇన్ కేస్ టెన్షన్స్ కానీ పెరిగితే ఈ రూట్ బ్లాక్ అయిపోతుంది. దీంతో వరల్డ్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయిల్ ప్రైసెస్ అనేవి స్పైక్ అయిపోతాయి, పెరిగిపోతాయి. గ్లోబల్ మార్కెట్ అంతా కూడా ప్యానిక్ అవుతుంది. వరల్డ్ వైడ్గా ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోతుంది. సో దిస్ వార్ ఈజ్ నాట్ జస్ట్ ఏ మిలిటరీ, ఇట్ ఈజ్ ఆల్సో ఎన్ ఎనర్జీ వార్. ఇది ఒక మిలిటరీ వార్ కాదు, ఇది ఒక ఎనర్జీ వార్గా మారిపోయే పరిస్థితులు ఉన్నాయన్నమాట. ఈ పరిస్థితుల్లో ఈ వార్ వలన, ఈ టెన్షన్స్ వలన మన దేశానికి అంటే ఇండియాకు వచ్చేటటువంటి సమస్య ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి అంటే ఆయిల్ అండ్ ఇన్ఫ్లేషన్. ఆయిల్ అండ్ ఇన్ఫ్లేషన్ అవి చాలా ఇంపాక్ట్ ఉంటాయి మన ఇండియా మీద. ఎందుకంటే ఇండియా ఇంపోర్ట్స్ మోర్ దాన్ 80% ఆఫ్ ఇట్స్ క్రూడ్ ఆయిల్. ఇఫ్ ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజెస్ బై ఈవెన్ $10 per barrel, ఒక $10 అంటే ఒక బ్యారెల్కి $10 పెరిగినా సరే తప్పనిసరిగా మన ఇండియా యొక్క ఇంపోర్ట్ బిల్ అని పెరిగిపోతుంది విపరీతంగా. అంతేకాకుండా పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైస్ అనేవి విపరీతంగా పెరిగిపోతాయి. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ విపరీతంగా పెరిగిపోతాయి. ఈ ఇన్ఫ్లేషన్ ప్రెషర్ అనేది విపరీతంగా పెరుగుతుంది. అంటే దేశంలో ధరలన్నీ కూడా పెరిగిపోయే అవకాశం ఉంది. దాంతో ముఖ్యంగా మన ఇండియాలో మిడిల్ క్లాస్ అండ్ కామన్ మ్యాన్ మీద ఆ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇది ఫస్ట్ ఇంపాక్ట్. సెకండ్ ఇంపాక్ట్ చూద్దాం. సెకండ్ ఇంపాక్ట్ ఏంటంటే ఇండియన్ డయాస్పోరా ఇన్ గల్ఫ్లో మన ఇండియన్స్ చాలామంది వర్క్ ఫోర్సు అక్కడికి వెళ్ళి వర్క్ చేస్తున్నారు.
వాళ్ళందరికీ కూడా ఇప్పుడు కానీ ఇన్ కేసు రీజనల్ వార్ కానీ స్ప్రెడ్ అయింది అంటే తప్పనిసరిగా ఆ డయోస్పారా ఎవరైతే మన ప్రజలు ఉన్నారో వాళ్ళందరి యొక్క సేఫ్టీ కన్సర్న్స్ వస్తాయి, సేఫ్టీ ప్రాబ్లం వస్తుంది, ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ చేసే పరిస్థితులు ఏర్పడతాయి. అంతేకాకుండా ఫారెన్లో ఉండి మన ఇండియాకి మన రెమిటెన్స్ పంపిస్తుంటారు, ఆ రెమిటెన్స్ అన్నీ కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఆ ఇన్ఫ్లేషన్ అంటే ఆ రెమిటెన్సెస్ తగ్గిపోయో డెఫినెట్గా దిస్ డైరెక్ట్లీ ఎఫెక్ట్స్ ది ఇండియన్ ఎకానమీ మీద డెఫినెట్గా డైరెక్ట్ ఇంపాక్టే కలిగే అవకాశం ఉంది. అది సెకండ్ ఇంపాక్ట్. నెక్స్ట్ థర్డ్ ఇంపాక్ట్ స్ట్రాటజిక్ డిప్లొమసీ. ఇది చాలా చాలా క్రూషియల్ అండి. అదేంటంటే ఇండియా మెయింటైన్స్ బ్యాలెన్స్డ్ రిలేషన్స్. ఒక పక్క యుఎస్ ఇజ్రాయెల్తోని, ఇంకో పక్క ఇరాన్తోని. నిజానికి ఏంటంటే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ మన యుఎస్తో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉంది మనకి. అంతేకాకుండా ఇజ్రాయెల్ చూసుకున్నట్లయితే స్ట్రాంగ్ డిఫెన్స్ డీల్స్ ఉన్నాయి. ఈ మధ్య మనం మోడీ గారు వెళ్ళి ఇంకా మరింత బలమైనటువంటి బంధాన్ని ఏర్పాటు చేసుకున్నాం, అగ్రిమెంట్స్ అనేకం కుదుర్చుకున్నాం ఇజ్రాయెల్తో. మరోపక్క ఇరాన్తో కూడా ఎనర్జీ అండ్ కనెక్టివిటీ ఇంట్రెస్ట్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా ఇరాన్లో మన భారతదేశం తన ఇన్వెస్ట్మెంట్తో, తన సొంత డబ్బుతో చబహర్ పోర్ట్ అనేది నిర్మిస్తోంది. ఈ చబహర్ అనేది నార్మల్ అయింది కాదు. చబహర్ ఈజ్ ఇండియాస్ గేట్వే టు సెంట్రల్ ఏషియా. మన మధ్య ఏషియాకి అంటే సెంట్రల్ ఏషియాకి ఒక గేట్వే లాగా చబహర్ని మనం అనుకుంటున్నాం. అందువల్ల ఇరాన్ విషయంలో మనం శత్రుత్వంతో ఉండలేం. అందువల్ల డెఫినెట్గా మనం ఏం చేయాలంటే డెఫినెట్గా ఇట్ మస్ట్ ఫాలో ఏ బ్యాలెన్స్డ్ అండ్ డిప్లొమాటిక్ స్ట్రాటజీ. ఒక బ్యాలెన్స్డ్ అండ్ డిప్లొమాటిక్ స్ట్రాటజీని మనం ఫాలో అవ్వాలి. ఇది నిజానికి ఒక కత్తి మీద సాము లాంటిది. విడవమంటే పాము కోపం, కరవమంటే కప్పు కోపం అనేటటువంటి పరిస్థితి మన ఇండియాకి వచ్చింది ఇప్పుడు. ఏదైనా కానీ ఇక్కడ ఇండియా అనేది తన స్ట్రాటజిక్ డిప్లొమసీని తప్పనిసరిగా మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది మెయిన్ క్రూషియల్ వన్ అనమాట. వర్స్ట్ కేసులో ఎస్కలేషన్స్ కానీ పెరిగిపోతే పెట్రోల్ డీజిల్ రేట్స్ పెరిగిపోయి అన్ని వస్తువుల ధరలు పెరిగిపోయే అవకాశం ఉంది. ధరలు పెరిగిపోవడంతో పాటు గ్లోబల్ రెసిషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది క్రమంగా ఇంకా పెరిగిపోయి రీజనల్ వార్ కానీ ఎక్స్పాన్షన్ అయితే పరిస్థితి ఏంటి? అలా అయితే ఇండియాలో పెట్రోల్ ధరలు కానీ, డీజిల్ ధరలు కానీ, దానికి అనుగుణంగా మిగిలిన వస్తువుల ధరలు కానీ ఎలా ఉండే అవకాశం ఉంది, ఏ విధంగా పెరిగే అవకాశం ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.